అండ్ యోగా డే పైనైతే వైసీపీ వాళ్ళైతే చాలా ట్రోలింగ్ అయితే చేస్తా ఉన్నారు. దానిపైనైతే నాకు తెలిసి టీడీపీ నుంచి పెద్ద స్పందన అయితే కూడా ఏం రాలేదు. నాకు తెలిసి దాన్ని కొంచెం కౌంటర్‌గా మాట్లాడుంటే బాగుండనిపించింది. ఎందుకంటే దానిలో వాస్తవాలు నాకు చాలా బాధేసినయి కొన్ని. కొన్ని ఏందంటే మరీ అతిగా చేస్తున్నారేమో అనిపించింది వైసీపీ ట్రోలింగు. ఎందుకంటే మీరు చూసుకుంటే కొంతమంది పడుకొని శవాసనం వేస్తారు గదా! కొన్ని పడుకొని యోగాసనాలైతే కొన్ని ఉంటాయి. అలాంటి ఆసనాలు చూపెట్టి పడుకొని నిద్రపోతున్నట్టు రకరకాలుగా అయితే ట్రోలింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇంకా కొన్ని మంచి విషయాలైతే వాళ్ళైతే బయటకు పెట్టుకొచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూసాం. మేము 6 గంటలకి రమ్మని చెప్పాం. వాళ్ళు ముందుగానే వచ్చారనేది చెప్పుకొచ్చారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా యోగా డే చాలా అద్భుతంగా కొనసాగింది. ఇది ఒక సూపర్ 8 లాగా అయితే చెప్పుకొచ్చారాయన. అయితే సరే ఏదేమైనప్పటికైతే వైసీపీ వాళ్ళైతే చాలా కొన్ని వీడియోలు చూసినప్పుడు అది నిజమైతే ఖచ్చితంగా అది తప్పే. అది ఖచ్చితంగా దాన్ని మంచిగా ఇంకా దాన్ని ప్లానింగ్ చేయాల్సింది కూటమి గవర్నమెంట్ అయితే. ఎందుకంటే కొంతమందిని ఎవరైతే అక్కడ వైజాగ్ ఏరియా గదా! ఆ ఏరియాలో కొంచెం మంది అడవుల్లో బతికే పిల్లలు ఎవరైతే ఉంటారో, ఈ ఎస్టీకి సంబంధించిన కొన్ని హాస్టల్స్ అలానే కొన్ని ఉంటాయి గదా! వాళ్ళని తీసుకొచ్చారంట కొంతమంది పిల్లలనైతే చాలా ఎర్లీగా తీసుకొచ్చి కనీసం వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు, టిఫిన్ ఏర్పాట్లు కూడా సరిగ్గా ఏర్పాట్లయితే చేయలేదంట. చాలా ఇబ్బంది పడ్డారంట. అలానే సామాన్య ప్రజలు కూడా కొంతమంది మైక్ ముందుకొచ్చి మాట్లాడారు. మరి అది కూడా దాన్ని కౌంటర్ చేయాల్సిన అవసరం అయితే టీడీపీ ముందుకొచ్చి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే యోగా దినోత్సవం సందర్భంగా కొంతమంది చెప్పారు కదా! చంద్రబాబు నాయుడు గారు అన్నారు. 6 గంటల లోపే వచ్చారంట. ఆమె చెప్పొచ్చే ప్రకారం ఏందంటే 3 గంటలే మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టని చెప్పారు. ఆమె అయితే మరి 3 గంటలకి తీసుకొచ్చి కూర్చోబెట్టారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే 3 గంటలకంటే కనీసం ఉదయం టిఫిన్‌లు సరిగ్గా అరేంజ్ చేయలేదంట. మధ్యాహ్నం భోజనాలు సరిగ్గా అరేంజ్ చేయలేదంట. చాలా ఇబ్బందులు పడ్డారంట. ఆమె అయితే చెప్పుకొచ్చింది. మార్నింగ్ టిఫిన్ కూడా సరిగ్గా అంటే చాలా మంది సరిపోలేదంట. చాలా ఇబ్బందులైతే కొంతమందికి టిఫిన్ చేయకుండా అలానే కూర్చున్నారంట. ఇలాంటివైతే చాలా బయటకొచ్చినాయండి. ఇది కొంచెం ఎంతమంది జనాభా వస్తున్నారు? ఎందుకంటే టిఫిన్ అనంగానే బయట టిఫిన్ అనంగానే మనం ఓ 2 ఇడ్లు తినేవాడు 4 ఇడ్లు తింటాడు. కనీసం ఆ ప్రపోర్షన్‌లో కొంచెం అయితే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. లేకుంటే కంటిన్యూషన్‌గా వండుతూ ఉండాలి. లేకుంటే కంటిన్యూషన్‌గా వండుతూ ఉంటే ఏదో టైంలో టిఫిన్ అయితే దొరికుండేది. కానీ నాకు తెలిసి పర్టిక్యులర్‌గా క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చినట్టున్నారు ఇన్ని ప్లేట్లే అని. దాని కారణంగా ఏదో లోపం జరిగినట్టుంది. అది చాలా ఆవేదన కలిగించింది నాకైతే. ఎందుకంటే ఎవరైతే కొంతమంది ఆ పిల్లలు ఎస్టీ పిల్లలకు సంబంధించిన ఏదైతే అడవుల్లో ఉన్న పిల్లలు ఎవరైతే హాస్టల్‌లో ఉన్నారో, లేకుంటే వసతి గృహాల్లో అంటే సెపరేట్‌గా వాళ్ళకి హాస్టల్స్ ఉంటాయి గదా! హాస్టల్ నుంచి కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి కావడం కావచ్చు, లేకుంటే అక్కడున్న ఊర్లో ఉన్న వైజాగ్‌లో ఉన్న కొంతమందిని తీసుకొచ్చి ఉదయం 3 గంటలకే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి యోగా దినోత్సవం సందర్భంగా మోడీ గారు వచ్చి ఆ యోగా చేసి ఎళ్ళిపోయేసరికి చాలా టైం పట్టింది గదా! అది గావచ్చు, ఆ తర్వాత మ్యాట్‌ల కోసం కొట్టుకోవడం గావచ్చు, అది ఆర్గనైజేషన్ సరిగ్గా చేయలేదనిపించింది. నాకు తెలిసి కొన్ని వీడియోల్లో మ్యాట్‌ల కోసం కొట్టుకున్నట్టు కనపడుతుంది. ఇలాంటియన్నీ చాలా లోపాలైతే కనిపించింది. దీనికి కౌంటర్‌గా వచ్చి బయటకొచ్చి ఎవరో ఒక లోకేష్ గారో ఎవరైనా చెప్పుంటే బావుండనిపించింది. ఎందుకంటే సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు గదా! పిలిస్తే స్వచ్ఛందంగా కొంతమందొస్తారు. లేకుంటే కొంతమందికే కార్డులిస్తే అయిపోయేది. అంతమందిని ఇన్ని లక్షల మందిని చూపించాల్సిన అవసరం లేదు గదా! మోడీ గారు వస్తున్నారంటే ఒక పరేడ్ గ్రౌండ్‌లో పెట్టేసి ఆ గ్రౌండ్ వరకు ఎంతమంది సరిపోతారో అంతమందికి ఎవరైతే మధ్య తరగతి వాళ్ళని పిలిస్తే వాళ్ళకి పాసులిస్తే వస్తారు, హుందాగా ఎళ్ళిపోతారు. కానీ మీరు అందరిని పిలిచారు. అందరిని పిలిచారు కాబట్టి సామాన్య ప్రజలు గూడా అక్కడికొచ్చారు. వచ్చి ఆ మ్యాట్‌ల కోసం కొట్టుకోవడం కావచ్చు. ఎందుకంటే ఆ మ్యాట్ కాస్ట్ ఉంటది కదా! కనీసం రూ. 100, రూ. 150 కాస్ట్ ఉంటుంది కాబట్టి దానికోసమైతే కొంచెం తీసుకోవడంలో కొంచెం ఇబ్బందులైతే అంటే అది ఎవరైనా తీసుకోవాలనుకుంటారు కదా ఇంటికి. అయన్నీ అయితే వీడియోలో అయితే కవర్ చేసి వైసీపీ వాళ్ళైతే ట్రోల్ చేస్తా ఉన్నారు. చూద్దాం మరి. నాకైతే ఆవేదన కలిగించింది అదొక్కటే అండి. వాళ్ళకి టిఫిన్‌ల ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడము, ఆ పిల్లల్ని తీసుకొచ్చేసి అనాథ పిల్లలు ఉంటారు కొంతమంది. కానీ కొంతమంది ఆ ఏరియాలో వీళ్ళకి తాండా పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని తీసుకొచ్చి హాస్టల్‌లో ఉన్న వాళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళకి సరిగ్గా భోజనాలు ఏర్పాటు చేయకపోవడం అనేది నాకైతే చాలా ఆవేదన కలిగించింది. అది నాకు తెలిసి అక్కడ ఏం జరగలేదని వీళ్ళొచ్చి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బావుంటుంది. లేకుంటే నిజంగా ఈళ్ళు చెప్పకపోతే ఏందంటే ఖచ్చితంగా అక్కడ తప్పు జరిగినట్టయితే భావించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారో యోగా దినోత్సవం చాలా సక్సెస్‌ఫుల్ అయిపోయిందని చెప్పారో అది నాకు తెలిసి ఒక ఫెయిల్యూర్ కిందే ఉంటుంది. ఎందుకంటే సరైన ఏర్పాట్లు చేయక ప్రజల్ని ఇబ్బంది పెట్టినందుకు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతం అయితే వైసీపీ దీనిపైన అయితే చాలా ట్రోలింగ్ చేస్తుంది. దీనిపైన ఏమైనా కౌంటర్ ఇస్తుందేమో కూటమి గవర్నమెంటు చూద్దాం.